తెలంగాణలో సంచలనం సృష్టించిన జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఓ మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించినట్లుగా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తోందని 10వ తరగతి చదువుతోన్న కన్న కూతురే తన ప్రియుడి తమ్ముడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిందన్నారు. జూన్ 19వ తేదీన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తల్లి 20న జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టినట్లుగా వెల్లడించారు. బాలిక 20వ తేదీ రాత్రి ఇంటికి తిరిగొచ్చిందని, 23న షాపూర్ నగర్లోని ఇంట్లో తల్లి పూజ చేస్తుండగా పక్కా పథకం ప్రకారం చున్నీతో గొంతు నులిమి తలపై బలంగా కొట్టి హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలిందని డీసీపీ వివరించారు. కొన్ని నెలలుగా నిందితురాలు తల్లితో గొడవ పడుతూ ఉండేదని, ప్రేమ విషయంలో అడ్డొస్తోందనే ఉద్దేశంతో తల్లిని హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్లుగా దర్యాప్తులో తేలిందని అన్నారు. డీజే ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రియుడు శివ ఇన్స్టాగ్రామ్లో బాలికకు పరిచయమైనట్లుగా తెలిపారు. ఈ ఘటనలో 3 నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీసీపీ వివరించారు. అనబడే ఒక 39 ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె, ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 ఇయర్స్ బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాటర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు.